ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని 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 రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి. జీవో 512 అండి అది. నమస్కారం అండి. ఈరోజు కైకలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఇటీవల ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఏపీ టైటిలింగ్ యాక్ట్ 2022కి వ్యతిరేకంగా దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు యొక్క రిలే నిరాధ్యక్షుల్ని కైకలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ మాడి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో న్యాయవాద సోదరులందరూ కలిసి ప్రారంభించడం జరిగింది. ఇది కేవలం న్యాయవాదుల కోసమో న్యాయస్థానం కోసమో చేసే ధర్నా కాదు, రిలే నిరాధ్యక్షులు కాదు, నిరసన కార్యక్రమం కాదు. కేవలం ప్రజల కోసం, కక్షిదారుల కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాద సోదరులందరూ కలిసి బాధ్యత తీసుకుని ఈ యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ టైటిలింగ్ యాక్ట్ 2022 ఎంత ప్రమాదకరమో, ఎంత నష్టమో ప్రజలకు వివరించాలని, ప్రజల కోసం చేస్తున్న ఈ పోరాటానికి మరి న్యాయవాదులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా సంఘీభావం తెలియజేసి మనం రక్షించుకోవాలని చెప్పి కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో ఒక అంశం క్లుప్తంగా చెప్పాలంటే ఏపీ టైటిలింగ్ యాక్ట్ 2022 మహా ప్రమాదకరమైనది. ఎంతో కష్టపడి న్యాయవాదులు వృత్తి చేస్తూ ఎంతో కష్టపడి జడ్జిలుగా నియామకవుతూ న్యాయస్థానంలో పరిష్కారం జరగాల్సిన ఈ యొక్క టైటిల్ డిస్ప్యూట్స్ అంటే మన యొక్క ఆస్తి తగాదాలు కానీ, ఆస్తికి సంబంధించినవి కానీ, అలా మన రిజిస్ట్రేషన్ హక్కులు కానీ ఇవన్నీ కూడా వేరే డిపార్ట్మెంట్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతే మరి పరిస్థితి మీరు ఊహించుకోవచ్చు. ఇవాళ మనం చూస్తుంటే మరి ఎంతో ప్రయాసపడి మరి మన న్యాయస్థానంలో మన యొక్క భూరక్షణ కోసం చెప్పని, మన యొక్క హక్కుల కోసం చెప్పని మరి చక్కటి మరి న్యాయమూర్తులు ఎంతో కష్టతరమైన తీర్పులు చెప్తుంటే మరి దానివల్ల ప్రజలకి చాలా లాభం కలుగుతోంది. అటువంటిది ఈ రోజు మరి ప్రభుత్వం వారు మరి ఏపీ టైటిలింగ్ యాక్ట్ పెట్టి న్యాయస్థాన పరిధిలోంచి న్యాయవాదుల చేతిలోంచి కూడా ఈ యొక్క ఆస్తి తగాదాలు కానీ, భూ తగాదాలు కానీ, రిజిస్ట్రేషన్ హక్కులు కానీ తీసుకెళ్లి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కు, ఇంకో డిపార్ట్మెంట్ కు అర్హత లేని వాళ్ళకి ఈ యొక్క హక్కులు ఇవ్వడం అనేది, వాళ్ళ చేతిలో పెట్టడం అనేది ఎంతో సమంజసం. మీరు ఆలోచించాల్సింది ఈ సందర్భం కోరుతున్నాం. ఇది కేవలం ఈ యొక్క అనాలోచితంగా, ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి అవగాహన లేకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని ఆ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దు చేయాలని చెప్పని ఈ సందర్భంగా కైకలూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఎలుగెత్తి చాటి మన ప్రజలకు హక్కులకి భంగం కలగకూడదని చెప్పని, ఈ పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఎంఎస్ఆర్ అంటారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 గురించి అందులో ఉన్న నిబంధనలు చాలా కఠినతరంగా ఉన్నాయి. సివిల్ కోర్టుల యొక్క జ్యూరిస్డిక్షన్ తీసేసి ఈ యాక్ట్ ద్వారా సివిల్ కోర్టుల యొక్క జ్యూరిస్డిక్షన్ ని ఈ చట్టం ద్వారా తప్పించి ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్నే నియమిస్తారంట. ఆ టైటిలింగ్ ఆఫీసర్ ఎవరుంటారంటే బహుశా తహసీల్దార్ గారిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించే అవకాశం ఉంది. మీకు తెలుసు, తహసీల్దార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు. తర్వాత దీని మీద తహసీల్దార్ గారు ఏదైనా తీర్పు చెప్తే, ఏదైనా ఒక టైటిల్ క్రియేట్ చేస్తే ఒక ప్రాపర్టీ మీద, దాని మీద వాళ్ళు మళ్ళీ తర్వాత ఏదో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారంట. ఆ ట్రిబ్యునల్ కూడా రెవెన్యూ వాళ్లే ఉంటారు. మరి ఆ ట్రిబ్యునల్ ఎవరో తెలియదు, అటు స్వరూప స్వభావాలు ఏంటో తెలియదు. దాని మీద కూడా స్పష్టత లేదు. ఏమీ లేకుండా టైటిలింగ్ ఆఫీసర్ దాని మీద ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెప్పి జీవో తీసుకొచ్చారు. ఈ జీవో అనేది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ప్రజల హక్కులకి చాలా, ప్రజల హక్కులు భూమిపై ఉన్న ప్రజలకున్న హక్కుల్ని
ఈ రెవెన్యూ వాళ్ళ హక్కుని రెవెన్యూ వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా ఆ హక్కుల్ని క్రియేట్ వేరే వాళ్ళకి లేదా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి లేదా ఇంకా పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళకి హక్కులు క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి హక్కును ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి బార్ అసోసియేషన్ తరఫున మేము అప్పీల్ చేస్తున్నాం. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ 22 యాక్టు చాలా దారుణమైనటువంటి దుశ్చర్యగా మేము భావిస్తున్నాం. ఈ విధమైనటువంటి యాక్టు వల్ల పేదవారికి, మధ్యతరగతి వారికి, బలహీనులకి చాలా అన్యాయం జరుగుతుంది. ఎట్లా అంటే ఒక పేదవాడు కానీ ఒక బలహీనుడు కానీ తనకి ఏమన్నా స్థల వివాదం ఉంటే అతను కోర్టుకు వస్తే వాదోపాదం జరిగి ఆ డాక్యుమెంట్స్ ప్రకారం నిజ నిర్ధారణ జరిగి న్యాయమూర్తి గారి తీర్పు వలన ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా నిజమైన వ్యక్తులకి న్యాయం జరుగుతుంది. ఆ విధమైన వ్యవస్థను తీసేసి ఇవాళ ఒక ఎంఆర్ఓకి, ఒక ఇంటర్ డిగ్రీ చదివినటువంటి ఒక విఆర్ఓకి ఈ పెత్తనం అప్పచెప్తున్నారంటే ఇది కేవలం ఇది రాజకీయ దుశ్చర్యగాను మరియు ఇది ఏదో పైరువేలు జరపడానికి ఒక ప్రధాన కారణంగా ఉంది. కానీ ఇది ప్రజలకి న్యాయం జరిగే విధానంగా లేదు. కాబట్టి మా న్యాయవాదులందరం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కైకలూరు బార్ అసోసియేషన్ నుంచి తప్పనిసరిగా గవర్నమెంట్ వారు ఆర్డర్ పాస్ చేసిన ఈ ఆర్డర్ని వెనక్కి తీసుకోవాలి. బలహీనులకి, పేదవారికి న్యాయం జరగాలంటే ఇది తప్పనిసరిగా చేయవలసిన నిర్ణయం తెలియజేస్తూ మా నిరసన మేము తెలియజేస్తూ ఈ యాక్ట్ని ఖండిస్తున్నాం. అటు వచ్చేయండి, అక్కడి నుంచి చెప్పండి.